జై శ్రీరామ్. అందరికీ శ్రీ పరాభవనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు, అదేవిధంగా సంకల్పించుకున్నటువంటి అన్ని కార్యక్రమాలలో విజయం కలగాలని తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ యుగము మొదలయ్యేదే ఈ ఉగాదితోటి. అందుకని ప్రకృతిలో కానివ్వండి, తిథివార నక్షత్రాల ప్రకారంగా అన్నీ కూడా ప్రారంభమయ్యేది ఈ ఉగాదితోనే. అందుకని మనం ఈ ఉగాది రోజున మనం తెలుగు నూతన సంవత్సరాన్ని ఉత్సవాలుగా జరుపుకుంటాం. ఉగాది రోజు మరి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఉగాది రోజు ఉదయం లేవంగానే కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకుని నువ్వుల నూనెతోటి మర్దన చేసుకుని తలస్నానాన్ని ఆచరింపచేయాలి. తర్వాత నూతన వస్త్రాలు ధరింపజేసుకుని తల్లిదండ్రులకి, ఇంటి దైవానికి, గురుదేవులకి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో దీపారాధన వెలిగించుకుని ఇంట్లో పూజాది క్రతువులు చేసుకోవాలి. ఆలయానికి వెళ్ళి చక్కగా గోత్రనామాలతోటి అర్చన చేసుకుని దైవ దర్శనం చేసుకున్న తర్వాత షడ్రుచులు అంటే 6 రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇలా స్వీకరించిన తర్వాత త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు ఉతక భాండము అంటే ఒక మట్టి కుండలో నీళ్లను పోసి ఆ మట్టి కుండకు పసుపు కుంకుమ పెట్టి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టి ఆ యొక్క కలశాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేయటం వలన త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత సాయంకాల సమయంలో పంచాంగానికి పూజ చేసుకుని చక్కగా పంచాంగ శ్రవణాన్ని చేసుకోవాలి. ఇలా చేయటం వలన చక్కగా ఆదిత్యాది నవగ్రహాలు అనుగ్రహం పొందడమే కాకుండా ఆయుర్వృద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున పంచాంగాన్ని పూజ చేసుకోండి. దగ్గరలో ఎన్ని దేవాలయాలు ఉంటాయో అన్ని దేవతల దర్శనం చేసుకోండి. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరాభవ నామానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవాలంటే ఉగాది రోజు సాయంకాలం 6 గంటలకి మన ఛానల్ ద్వారా రాశి ఫలాలు ప్రత్యక్షంగా లైవ్ ద్వారా వీక్షించి ఎవరి రాశిఫలం ఎలా ఉంటుంది, ఏ రాశివారు ఎటువంటి దైవాన్ని పూజించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. జై శ్రీరామ్.